హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యానికి సంబంధించి ప్రతిపక్షానికి ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మీ హయాంలో ఎక్కువ మంది చనిపోయారని వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజెంట్ ఎన్ బ్రాండ్ తాగి చాలామంది ప్రజలు మరణిస్తున్నారు, దీనికి ఏం సమాధానం చెప్తారు అంటూ వైసీపీ కౌంటర్ చేస్తుంది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే అన్న. సార్, కల్తీ మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది మరణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక ట్వీట్ పెట్టారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం కేసులో టీడీపీకి సంబంధించిన ఒక నాయకుడు అక్కడ ఉన్నారు అని చెప్పి ఇంతమంది చనిపోతున్నారు అని మాట్లాడుతుంటే నారా లోకేష్ గారు దాన్ని కౌంటర్ చేస్తూ జంగారెడ్డిగూడెంలో చాలామంది చనిపోతే మీ సొంత వాళ్ళని కాపాడటానికి మీరు వాళ్ళని వదిలేశారు, దాంతోపాటు జోగి రమేష్ పోతే పోండి ఇంకా ఏడుస్తారు ఎందుకు అని చెప్పి ఆయన మాట్లాడారు, పోయినసారి కూడా అంతకుముందు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? నకిలీ మద్యానికి సంబంధించి జే బ్రాండ్ అని వాళ్ళు అంటుంటే ఎన్ బ్రాండ్ అని వైసీపీ అంటుంది, ఏం చెప్తారన్నా? ప్రస్తుతం అధికారంలో ఉంది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. అవును, వాళ్ళ అధికారంలోకి వచ్చి అన్నాలైంది. మనం ఇంటర్వ్యూ చేసే టైంకి 16 నెలలు దాటింది. ఈ 16 నెలల కాలంలో మీరు అన్నట్టుగా మా దగ్గర ఏమన్నా నకిలీ మద్యం, మా ప్రభుత్వంలో నకిలీ మద్యం ఏమన్నా తయారు చేసి అమ్మి ఉంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? పాయింట్ నెంబర్ 1. 2, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB మొన్న రిపోర్ట్ ఇచ్చింది, అన్ని అంశాల మీద రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదు, కల్తీ మద్యం కేసులే అసలు లేవు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. 0 మరణాలు. మరి ఇంకెక్కడ జే బ్రాండ్? వాళ్ళు చెప్పిన బ్రాండ్లు ఉంటే అసలు మేము ఒక కొత్త బ్రాండ్ మా అధికారంలో ఉన్నప్పుడు తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు ఏదైతే రెన్యువల్ చేసి వెళ్ళారో, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, గవర్నర్ రిజర్వ్ కావచ్చు, భూమ్ కావచ్చు, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి బ్రాండ్లే. అయ్యో ఆయన రెన్యువల్ చేసి వెళ్ళాడు, అయ్యే మేము కొనసాగించాం. మరి ఈ మంచి బ్రాండ్లు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? రెండోది, మేము ఏ కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని డిస్టిలరీలు ఉన్నాయి? 20. అదే డిస్టిలరీలు ఉన్నాయి. ఇప్పుడు ఏ కొత్త డిస్టిలరీ లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు. మరి ఎక్కడ జరిగిద్ది? 2, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మింది. సో డిస్టిలరీలో కల్తీ తయారు చేస్తే ఏ డిస్టిలరీ మీద వీళ్ళు ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలేదు? ప్రభుత్వం కాదుగా మద్యం తయారు చేసింది. అవును, చేస్తే డిస్టిలరీలు కదా. డిస్టిలరీల దగ్గర కల్తీ వస్తే అదే జే బ్రాండ్లని కల్తీ అంటే ఇప్పుడున్న 20 డిస్టిలరీ నుంచే కదా సప్లై చేసింది. ఏ ఒక్క డిస్టిలరీ మీద ఎందుకు కేసు పెట్టలా? అదే డిస్టిలరీ నుంచి మీరు ఇప్పుడు ఎందుకు మందు తీసుకుంటున్నారు? సో ఈ క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్పాలి. 2, జంగారెడ్డి కూడా అన్నాడు కదా. అదే రోజు జంగారెడ్డిగూడానికి సంబంధించి అప్పుడే కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయటం జరిగింది. అక్కడ ఎవరు కూడా ఈ లిక్కర్ దాని వల్ల సరిపోలేదని వచ్చింది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళలో సగం మందికి పైగా లిక్కర్ అలవాటే లేదు తాగటం. మరి లిక్కర్ వల్ల ఎలా జరుగుతుంది? రెండోది, వాళ్ళు ఈ మధ్య మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తాం ఎంక్వైరీ కానీ అన్నారు. చేసుకోండి, ఎవడొద్దన్నాడు? 2, ఇప్పుడు ఎన్ బ్రాండ్లు ఉన్నాయి అనేది క్లియర్గా కనపడుతుంది. ఎందుకు కనపడతా ఉంది? ఫస్ట్ వీళ్ళు కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ కొత్త బ్రాండ్ తీసుకురాలా, వీళ్ళు కొత్త బ్రాండ్లు తెచ్చారు. ఏంటది? 99 రూపాయల పేరుతో సుమో విస్కీ. ఈ పేరు ఎప్పుడన్నా మీరు అన్నారా? షార్ట్ విస్కీ అంటే షార్ట్ అంటే వేరే షార్ట్ కాదు, షార్ట్ విస్కీ పేరే షార్ట్. సుమో అంటే టాటా సుమో కాదు, విస్కీ పేరే అది. సుమో విస్కీ, షార్ట్ విస్కీ. బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, ఇది బెంగళూరులో ఉండదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, 2 విస్కీలో బ్రాందీలో. కేరళ మాల్టెడ్ బ్రాందీ, ఇది కేరళలో ఉండదు. అదేవిధంగా గుడ్ ఫ్రెండ్స్, ఛాంపియన్ విస్కీ, ఓల్డ్ అడ్మైరల్, మంజీరా బ్లూ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కొత్త బ్రాండ్లు. ఈ బ్రాండ్లు తెచ్చినప్పుడే చెప్పాం. ఎందుకంటే 99 రూపాయలు అంటే తక్కువ రేటు. తక్కువ రేటు ఇచ్చే దగ్గర నాణ్యత ఉంటుందా? మద్యం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే దేనికి? ఎవరైనా పెద్ద పెద్ద లేబుళ్ళు, రెడ్ లేబుళ్ళు, బ్లూ లేబుళ్ళు, లేదంటే చివాశ్రీగలు, ఇవన్నీ ఎందుకు? అవి క్వాలిటీ ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో కదా 20,000, 15,000, 10,000 హానికరం కాదు. అదే కదా, అందుకనే తక్కువ రేటుకి వచ్చేదాన్ని ఏమంటాం మనం? చీప్ లెక్కర్. అంటే ఏంది? ఆ లెక్కరే క్వాలిటీ ఉండదని. దాన్ని ఇంకా నువ్వు రేటు తగ్గించి చేస్తున్నా అని చెప్పావు. అంటే దానికి అర్థం ఏంటి? అదే నాటు సరుకు అని అర్థం. ఎన్ అంటే నార, ఇంకో ఎన్ అంటే నాటు, ఇంకో ఎన్ అంటే నకిలీ.
మొన్నటిదాకా నారా నాటు సరుకు అమ్మాడు, ఇప్పుడు నారా నాటు సరుకుతో పాటు నారా నకిలీ సరుకు కూడా అమ్ముతున్నారు. ఓకే, దాన్ని మనం చెప్పలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వాళ్ళే బయట పెట్టారు. ఓకే, ఎందుకు బయట పెట్టారు వాళ్ళు? ఆ రాకెట్ అనేది బయటికి ఎలా వచ్చింది? వాళ్ళు ఒక వెహికల్ వెళ్తుంటే ఆపారు, వాళ్ళు ఆపకుండా అది వెళ్ళిపోయారు. ఆపకుండా వెళ్ళిపోతే తర్వాత ఏంటి వీళ్ళు ఆపకుండా వెళ్తున్నారని చెప్పి దాన్ని వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే దాంట్లో మద్యం. సో దాన్ని స్కాన్ చేస్తే ఈ లేబుల్కి ఆంధ్ర ప్రభుత్వ లేబుల్కి సంబంధం లేదు. ఓ అంటే ఇది నకిలీ తయారవుతుందని. అది కూడా ఏంటి, ఈ కేరళ మాల్టెడ్, బెంగళూరు మాల్టెడ్ ఏదైతే 99 రూపాయలు చీప్ లిక్కర్ దానికి సంబంధించి 20,000 బాటిల్ను పట్టుకున్నారు అక్కడ. 200 బాటిల్ కాదు, 20,000 బాటిల్స్. అది ఎక్కడ? అన్నమయ్య జిల్లా ములకల చెరువులు. ఇది ప్రస్తుతం జరిగింది. ఇంతకుముందు ఏలూరు దగ్గర పట్టుకున్నారు, అంతకుముందు పాలకొల్లు దగ్గర పట్టుకున్నారు, అంతకుముందు అనకాపల్లి దగ్గర పట్టుకున్నారు, అంతకుముందు కడప దగ్గర పట్టుకున్నారు. సో ఈ నకిలీ మద్యం రాష్ట్రం అంతా తయారవుతుంది అనేది ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. అవును. ఇప్పుడు 48 కోట్ల క్వార్టర్ బాటిల్ నకిలీ అమ్మారంట ఇప్పటికి. ఓకే, మొత్తంగా 143 కోట్ల క్వార్టర్ బాటిల్ సేల్ జరిగింది. 143 కోట్ల క్వార్టర్ బాటిల్ సేల్స్లో 48 కోట్లు నకిలీ అమ్మారంట. అంటే దాని విలువ ఎంత? ఒక కోటి 110 రూపాయలు వేసుకుంటే 5,280 కోట్లు. మరి ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి ఒక్కడి వల్ల అది అయ్యిద్దా? తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డి వల్ల ఒక్కడి వల్ల. జయచంద్రారెడ్డి మీ పార్టీ మనిషి, మీరే అక్కడ పంపించారు కోర్టు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకేళ్ళకంటే ఇంకా అంటే కడుపుకు అన్నది నేవాడు అట్లా మాట్లాడుతున్నా తెలిసి. మాకు సంబంధం లేదు. జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి మా మనిషి. ద్వారకానాథ్ రెడ్డి అక్కడ గెలిచాడంటే జయచంద్రారెడ్డిని తీసుకొచ్చి మక్కలు ఎరగొట్టి బొక్కలు వేయండి అని చెబుతున్నాం మేమే. మా మనిషి అంటున్నారు కదా, జయచంద్రారెడ్డిని తీసుకెళ్లి బొక్కలో ఎప్పుడు వేస్తున్నారు? ఆయన ఆఫ్రికాలో ఉన్నాడు, వీడియో రిలీజ్ చేశారు. ఏం మీకు ఎక్కడి నుంచి వీడియో వచ్చిందో తెలీదా? ఏంది వెళ్ళి తీసుకురండి, ఎంతమంది ప్రాణాలు తీశాడు మా మనిషి. ఏంది తీసుకెళ్ళి బొక్కలు మేమేమంటున్నాం కదా. దీంట్లో మా లేదు, తనా లేదు, మనా లేదు సార్, మాకేం సంబంధం ఉంటుంది? అంటే వీళ్ళేంటి కప్పిపుచ్చుకోవడానికి. ఇప్పుడు జయచంద్రారెడ్డికి టికెట్ ఏ పార్టీ ఇచ్చింది? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడా? 16 నెలల నుంచి వేరే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడా? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మా మనిషి అయితే మీరు ఎలక్షన్లో ఓడిపోగానే మీరే ఆరోపణ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్లో అతను సరిగ్గా పనిచేయలేదు, కావాలని ఇటు ద్వారకానాథ్ రెడ్డి గెలవడానికి కూడా సహాయం చేశాడని చెప్తున్నారు. మరి 16 నెలల నుంచి ఎందుకు మీరు కంటిన్యూ చేశారు? సరే అదే నిజమైతే ఈ 16 నెలల నుంచి ఇదే ఆరోపణలు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ మీడియానో ఏ గుడ్డిగాడి దగ్గర పళ్ళు నవ్వుతా కూర్చుంది అక్కడ. జయచంద్రారెడ్డి మరి ఎందుకు 16 నెలలుగా మీరు కొనసాగించారు? ఎందుకు ఇన్ఛార్జిగా అతనే కంటిన్యూ చేశారు? ఇప్పటి వరకు ఎందుకు అతను అరెస్ట్ చేయలేదు? సస్పెండ్ లాంటి ఉత్తుట్టు మాటలు పనికిరావు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఎన్ బ్రాండ్ అనేటటువంటి మద్యం అమ్మిన మాట వాస్తవం కదా. ఏ బెల్ట్ షాప్కి అమ్మారు, ఏ మద్యం షాప్కి అమ్మారు, ఎప్పటి నుంచి అమ్మారు, ఎంత అమ్మారు, దానివల్ల ఎంత డబ్బులు ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళినాయి, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి కదా. దాన్ని మేము అడుగుతుంటే మీ హయాంలో అది జరిగింది, ఇది జరిగింది. అరే మీరు అధికారంలో ఉందో మీరా మేమా? ఇంకా అదెప్పుడో మా తాత నేతులు మూతులు ఈ కాదు కదా అప్పుడు కావాల్సింది. ప్రస్తుతం నకిలీ మద్యం పట్టుకుంటున్నారా లేదా, దొరికిందా లేదా, గోడౌన్లో ఉందా లేదా? నారా లోకేష్ గారి ట్వీట్లో వాళ్ళు చెబుతుంది ఏంటంటే, ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఆధీనంలో ఉంది, మేము పట్టుకున్నాము, దాంట్లో తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు ఉంటే మేము సస్పెండ్ చేశాము. అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆయన మీ దగ్గర ఆయన శవాన్ని డోర్ డెలివరీ చేసినా కానీ ఇప్పుడు కూడా సస్పెండ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అనంతబాబుని ఎప్పుడో సస్పెండ్ చేశారు. రెండోది అది న్యాయస్థానంలో ఉంది. సో ఇప్పుడు వేలాది మంది ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం. వేలాది మంది ప్రాణాలను మీరు తీసి మళ్ళీ మేము అది చేసాం, మేము సస్పెండ్ చేసాం. ఏం తెలుగుదేశం పార్టీ ఏమన్నా సస్పెండ్ చేస్తే ఇది ఏమన్నా రాజ్యాంగం లేదా భూమి ఏమన్నా బద్దలైపోయే అంశమా? అదే ఒక పనికిమాలిన పార్టీ, దాంట్లో మళ్ళీ ఏదో వీళ్ళు సస్పెండ్ చేశారంట, అదో పెద్ద ఇష్యూ అంట. అది కాదు కదా. తప్పు చేసినా ఏం చేయాలి సార్? కేసు పెట్టి అరెస్ట్ చేయాలా? లేదు మా పార్టీని తప్పించేసాం, మా సంబంధం లేదని వదిలేస్తే. సో ఇప్పుడు ఈ మద్యం అసలు ఇంకా ఎక్కడెక్కడ తయారవుతుంది? ఇంకా ఈ మొలకల చెరువు లాంటి మద్యం చెరువులు ఎన్ని చోట్ల ఉన్నాయి? ఈ గోడౌన్లు ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయి? ఈ కల్తీ నకిలీ ఫ్యాక్టరీలు ఇంకా ఎన్నెన్ని చోట్ల ఉన్నాయి? ఈ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కదా ఎంక్వైరీ జరగాల్సిందే. దీన్ని ఎంక్వైరీ చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం వల్ల కాదు. ఎందుకు? ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇక్కడి నుంచి డబ్బులు వెళ్ళినాయి కాబట్టి. 5,280 కోట్ల డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? జయచంద్రారెడ్డి ఒక్కడి దగ్గరికి వెళ్తాయా? 20,000 బాటిళ్ళు రోజు తయారు చేసి అమ్ముతున్నాడు ఒక్క చోట అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయి? మరి 20,000 బాటిళ్ళు తయారు చేసేటటువంటిది అంటే చిన్న మన ఈ స్టూడియో అంత ఉండదు కదా, అంత పెద్ద గోడౌనే కదా. సో అక్కడి నుంచి మళ్ళీ సప్లై అవుతున్నాయి అంటే అది ఎంత పెద్ద చైన్ సర్కిల్.
మరి ఇది ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వల్ల అయ్యిద్దా? ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయే అభ్యర్థి ఎంత చేశారంటే ఇంక ఎమ్మెల్యేలు ఎంత చేస్తున్నట్టు, మంత్రులు ఎంత చేస్తున్నట్టు? ఈ 5,280 కోట్లు అంటే దాదాపు 5,300 కోట్లు ఏది దేనికి సంబంధించినటువంటి కరకట్ట కొంప దగ్గరికి వెళ్ళి వీటన్నిటి మీద అడగాలి కదా మరి. అందుకనే సిబిఐకి ఇద్దాం. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ నకిలీ మధ్యంలో లేకపోతే దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వగలరా? లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేపించేటటువంటి ధైర్యం ఉందా? మీరు అది చేయకపోతే ఖచ్చితంగా దీని వెనకాల మీరు ఉన్నట్టే. ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమంతో పాటు 1,000 కోట్లు దోచుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టే. ఇది ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ సిట్లో బొట్లో ఈ తేల్చో. ఎందుకంటే వాళ్ళు మీరు కూర్చుంటారు, నుంచుంటారు. సో దాంతో కుదరదు. ఖచ్చితంగా దీని మీద లోతైన విచారం జరగాలి. ఎందుకంటే సార్ ఈ ప్రాణాలు సార్ మామూలు మధ్యమే ఆరోగ్యానికి హానికరం. మళ్ళీ నారా నాటుసారా డైరెక్ట్ నరకానికే పోతారు కాబట్టి. ఓకే, అంటే టీడీపీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే లెక్కర్ స్కామ్కి సంబంధించి 3,000 కోట్లు దోచుకొని తిని ఇప్పుడు లెక్కర్ స్కామ్లో మీరు 5 సంవత్సరాలు మీరు చేశారు, ప్రభుత్వంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మేమే దానికి రెస్పాండ్ అయ్యి మేమే పట్టించాము, మేమే చేస్తామని చెప్తున్న పరిస్థితి. అంటే ఒకరంటే మీరు అది చేశారంటే మీరు ఇది చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలే తప్ప నిజంగా ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవం కాదా వెంకటరెడ్డి గారు? వాళ్ళని పిచ్చి కబుర్లు సొల్లు కబుర్లు చెప్పొద్దని చెప్పండి. అధికారంలో ఉన్నారా మీరు? పోయారా? బతికే ఉన్నారు కదా, అధికారంలో కూడా ఉన్నారు కదా. ఒక పని చేద్దాం, మీకు నిజంగా మీ కూటమి ప్రభుత్వంలో ఎవరికన్నా మగతనం ఏడి సత్తే, నేను మళ్ళీ స్టిక్ ఆన్ మై వర్డ్స్, మగతనం ఏమైనా ఏడి సత్తే 164 మంది ఉన్నారు, 21 మంది ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. 2014 నుంచి 2025 ఇప్పటి వరకు ఎంటైర్ ఈ 11.5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాల మీద, మద్యం పాలసీ మీద సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మేము కాలర్ పైకి ఎగరేసి చెబుతున్నాం ఇట్లా, మేము తప్పు చేయలా, అందుకని మేము సిబిఐ కాతే మీరు ఏ ఎంక్వైరీనే వేసుకోమంటున్నాం. మీరు ఎందుకు దడుస్తున్నారు? మీ హయాంలో జరిగిన దాని మీద కూడా వేయాలి, మా హయాంలో జరిగిన దాని మీద కూడా వేద్దాం, మొత్తం ఎంటైర్ మీద వేద్దాం. అందుకని 2014 to 2025 ఛాలెంజా? దమ్ముందా? మగతనం ఉందా? సిద్ధమా? సొల్లు కబుర్లొద్దు. 3,000 కోట్లు జరిగింది, 5,000 కోట్లు జరిగింది, ముందు 1,00,000 కోట్లు, ఇప్పుడు 3,500 కోట్లు, ఇప్పుడేమో మన 12 అట్టపేట్లు 11 కోట్లు. ఏమైంది? కెదరాయి 11 కోట్లు. ఎప్పటి నుంచి వచ్చినాయి నోట్లు? అయ్యి ఎక్కడ నోట్లు? ఏ బ్యాంకులో డ్రా చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు బయటకు వచ్చినాయి ఆ డబ్బులు? ఎందుకు నెలన్నర అయింది, 2 నెలలు అయినట్టుంది దాదాపుగా. ఏమైంది? ఎక్కడికి వెళ్ళి 11 కోట్లు? ఇవన్నీ కబుర్లు చెప్పొద్దు. మన మిథున్ రెడ్డి గారి బెయిల్ విషయంలో ఆల్రెడీ మీకు ఏసీబీ కోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. 11 కోట్ల దగ్గర కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే పారిపోయారు. మళ్ళీ ఊరక 4 మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని 2 పత్రికలను 10 సంస్థలు అడ్డం పెట్టుకుని ఏదో ప్రచారం చేస్తే కాదు కదా. ఇప్పుడు జరుగుతుందో లెక్కర కుంభకోణం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా లెక్కర కుంభకోణం జరిగింది. చంద్రబాబు నాయుడు లెక్కర కుంభకోణం కేసులో A3గా బయట ఉన్నాడు వెయిల్ మీద, A2 కొల్లు రవీంద్ర. మరి వీటికి సంబంధించి ముందు సమాధానం చెప్పండి. దాని మీద జరగాలి ఎంక్వైరీ. ఇప్పుడు జరుగుతుంది దాని మీద కూడా జరగాలి. మా మీద ఆల్రెడీ మీరు చేసుకుంటున్నారు కదా, దమ్ముంటే ప్రూవ్ చేయండి మీరు. శాతం అయితే అందుకని మగతనం ఏడిస్తే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? మేము తప్పు చేయలేదు కాబట్టి, మేము అధికారంలో లేము, మళ్ళీ అక్కడ మేము ఇక్కడ లేము, అక్కడ ఉంది మీరే. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు కదా, అది బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేదే కదా. అయినా మేము ఎంక్వైరీకి ఏమంటున్నాం? మరి ఎందుకు ఏమంటున్నారు? సో ఊరక కబుర్లు, ఊరక ఆరోపణలు వద్దు. లెక్కర కుంభకోణం ఎవరి హయాంలో జరిగిందనే దాని మీద మేము ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం. వాళ్ళు దానికి సిద్ధపడితే అంతకుముందు ప్రభుత్వం, మా ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం, సో మొత్తం మీద వేద్దాం ఎంక్వైరీ. లెక్కర్ అమ్మకాలు ఎంత, అసలు లెక్కర్కి సంబంధించిన పాలసీ ఏంటి, ఏ బ్రాండ్లు, ఏ డెస్టిలరీలు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, బయటికి ఎంత పక్కదారి పట్టింది, మరి వీటన్నిటికీ మేము సిద్ధం అంటున్నాం. ఎందుకు? మేమే ఒక్క తప్పు చేయాల, ప్రభుత్వానికి మా వల్ల ఆదాయం వచ్చింది 1,06,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లెక్కర్ వల్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 70,000 కోట్లే వచ్చింది. అప్పుడు గుడి పక్కన బడి పక్కన ఏర్లై బారిచ్చారు. మేమున్న హయాంలో చాలా లిమిటెడ్గా అమ్మాం, సేల్స్ విపరీతంగా తగ్గించాం, ఆదాయం పెంచాం. సో ప్రభుత్వం అమ్మింది. ఈరోజు ఏమైంది? ప్రభుత్వం అమ్మకుండా మొత్తం తెలుగుదేశం వాళ్ళు, వైన్ షాపులు తెలుగుదేశం వాళ్ళే, బెల్ట్ షాపులు తెలుగుదేశం వాళ్ళే, కల్తీ మద్యం తయారు చేసేది తెలుగుదేశం వాడు, సప్లై చేసేది తెలుగుదేశం వాడు. ఇవన్నీ తెలుగుదేశం వాడు అయితే చంద్రబాబుకి ఏం సంబంధం లేదంట, నారా లోకేష్కి ఏం సంబంధం లేదంట. ఇదేమన్నా 5 కోట్లు 10 కోట్ల సంబంధం లేదంటానికి 5,300 కోట్లు సంబంధం లేదని ఎట్లా చెబుతారు మీరు? అంటే మొత్తం దోషులు వీళ్ళే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దయచేసి ప్రజలందరికీ చెప్తా ఉన్నా, మద్యం ఆరోగ్యానికి హానికరం,
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమ్ముతున్నటువంటి మద్యం హానికరాలు గీనికరాలు ఏం లేదు, డైరెక్ట్గా నరకానికే. దయచేసి దండం పెడితే తాగొద్దు. తాగితే పోతారు, ఎందుకంటే షాపుల దగ్గర పడిపోయి చచ్చిపోతున్నారు. విత్ విజువల్స్ కనపడుతున్నాయి మీకు. ఆ మందు తాగినప్పుడు స్వర్గంగా ఉంటుంది, ఎందుకు మత్తులో ఉంటాయని తెలియదు కదా, తర్వాత పోయినప్పుడు కూడా తెలియదు ఇంకా. సో దయచేసి ఇప్పుడు అమ్ముతున్నటువంటి ఈఎన్ బ్రాండ్స్, ఈ నారా నాటు నకిలీ బ్రాండ్స్ తాగితే నేరుగా నరకానికే. దయచేసి ప్రజలారా తాగొద్దు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, రాజకీయం చేస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే సంక్షేమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పేటెంట్ మాది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం డెవలప్మెంట్ రెండు మేము తీసుకెళ్తామని చెప్తున్నారు. రీసెంట్గా ఆటో డ్రైవర్లకు సంబంధించి మీరు 2,60,00,000 మందికి మీరు అంతకుముందు మీరు చేస్తే మేము అంతకన్నా ఒక 30,000 మందికి ఎక్కువే మేము చేస్తామని చెప్తున్న పరిస్థితి. సంక్షేమంలో జగన్ని దాటేస్తామని చెప్తున్న పరిస్థితి. వీటన్నిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనాలు మర్చిపోతున్నారు కాబట్టే ఇలాంటి ప్రతిదీ కూడా రాజకీయం చేస్తున్నారు, ప్రతిదాన్ని కూడా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దానికి సంబంధించే నెల్లూరు జిల్లాలో ఇక్కడ దేవలంపేటలో ఎక్కడో గుడిసె తగలబడితే అంబేద్కర్ బొమ్మను కాల్ చేశారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి ప్రచారం చేస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నమాట. దీంట్లో రియాలిటీగా ఒకటి మీరన్న చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఆ సంఘటన, అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టింది సతీష్ నాయుడు. అది సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఓకే, అనేక సార్లు సతీష్ నాయుడు అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇది చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. ఓకే. సో కానీ ఎవరైతే దళిత సర్పంచ్గా ఉన్నారో మీరు అతను అరెస్ట్ చేస్తారా లేదా, ఇదిగో తగలబెట్టాడు అతనే అని చెప్పి ఎవరైతే దళిత సర్పంచ్ చెప్పిన అతను అరెస్ట్ చేశారు, చెప్పిన అతని మీద కేసు పెట్టారు. అంటే ఎలా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి చూడండి. ఎంక్వైరీ చేసుకోవాలి పోలీసులు. ఎంక్వైరీ చేయకుండా గుడిసి తగలబడితే అంబేద్కర్ ఎవరికైనా ఎందుకు తగలబడిద్దండి? గుడిసి లోపలే ఉండదు కదా, పక్కన ఉంటుంది కదా, విగ్రహం అంత తొందరగా తగలబడిద్దండి. రెండు గుడిసి తగలబడుతున్నప్పుడు అంబేద్కర్ తగలబెట్టేటప్పుడు తగలబడుతుంది అనుకోండి, నీళ్ళు వెళ్తూ ఉంటారు కదా, ఇరదా రాదు కదా. ఆ సీసీ ఫుటేజ్ ఉంది, క్లియర్గా అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారు, అది సీసీ ఫుటేజ్ ఉంది. అందుకనే వాళ్ళు ఏదైతే ఇది ఇష్యూ కానికుండా డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి ప్రక్రియ. రెండు మీరు అన్న సంక్షేమం సార్, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో గానీ నారా లోకేష్ జీవితంలో గానీ ఇదిగో పలానా సంక్షేమ పథకం మేము తెచ్చామని చెప్పానండి. మేము సొంతంగా సృష్టించి సొంతంగా ఆలోచన చేసి సొంత మైండ్తో, అదేంది ఆయన చదువుకున్న యూనివర్సిటీ పేరు ఏదో ఉంది, స్టాన్ఫోర్డ్ కదా, అదే సత్యరామలింగరాజు గారు చదివించాడు కదా, ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేను చదువుకున్న చదువుతో పలానా ఒక కొత్త పథకం పెట్టాను నారా లోకేష్ చెప్పాను. అసలు డీబీడీలు మేమే అసలు ఐడియా అయిందని చెప్తుంటారు. ఐడియా అయిందైతే ఆయన చెయ్యాలిగా, ఐడియా మీద అయితే ఐడియా మీరు చెయ్యాలి కదండి. అధికారంలో మీరే ఉన్నారుగా, 14-19 మధ్య మీరే ఉన్నారు కదా. ఓకే, మరి ఎందుకు చేయలే డీబీటీ? రెండో అంశం వచ్చేటప్పటికి మీరన్న అమ్మ ఒడి, ఇది కాపీ కొట్టిన పథకం ఏదైతే తల్లికి వందనంగా కాపీ కొట్టిందే కదా. అమ్మ ఒడి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి పథకం, ఆయన ఆలోచించి వచ్చినటువంటి పథకం. దేశంలో ఎప్పుడు ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఆయన ఆలోచన, పాదయాత్రలో ఆయనకు ఆలోచన వచ్చింది. సో మేనిఫెస్టోలో దాన్ని పెట్టాం. సో దాన్ని ఎవరు కాపీ కొట్టారు? ఇప్పుడు తల్లికి వందనం మీరు కాపీ కొట్టారు. ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, దాని పేరేంటి? వాహన మిత్ర. అది ఎవరు ఆలోచించి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆటో డ్రైవర్లు వచ్చి అలా కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన. దానికి వాహన మిత్ర అని మేము 5 సంవత్సరాల పాటు 5, 10, 50,000 రూపాయలు వేసాం. వాళ్ళు 15 ఇస్తామని చెప్తున్నారు. గత ఏడాది 15 ఎవరికి ఇస్తారు? అది కూడా ఇస్తుంది, ఇక్కడ 30 కదా ఇవ్వాల్సింది. 15 ఇస్తున్నామని చెప్పారండి. మరి గత ఏడాది 15 ఎవరికి ఇస్తారంటున్నా? అది ఎగ్గొట్టి ఏడాది 15 ఇచ్చామంటే మీరు మోసం చేసినట్టే కదా. మీరు 15, 5, 75,000 కదా వేయాల్సింది. మీరేంది 5,000 అదనంగా ఇస్తామని మీరు అధికారంలోకి వచ్చింది. ఓకే, మరి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మొదటి ఏడాది 15,000 ఎగ్గొట్టి ఈ ఏడాది 15,000 కూడా కొంతమందికి వేస్తే మేము వేసినప్పుడు ఏమన్నారు మీరు? లేదు 13 లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు, ఆటోలో ఉన్న వాళ్ళు 13 లక్షల మంది ఉన్నారు, 13 లక్షలకి ఇవ్వాలని చెప్పారు. ఓకే, మరి మీరు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? 13 లక్షలకి ఇవ్వాలిగా మరి మీరు కూడా. అప్పటికంటే ఆటోలు ఇంకా పెరుగుంటాయి కదా, 2 లక్షల మంది పెరుగుంటారు, 15 లక్షలు అయింది. మరి 15 లక్షల మంది కదా ఇవ్వాల్సింది. రెండు సంక్షేమ పథకాలు మీరు ఏమి ఇచ్చారని? మీరు ఇచ్చిన సూపర్ 6 అర్ధ 6, అది అర్ధలో కూడా ఒక ఏడాది ఎగ్గొట్టేటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తున్నారు మీరు పింఛన్లు మీరు ఇచ్చిన దానికన్నా మేము ఎక్కువ ఇస్తున్నామని చెప్పారు. మీరు ఒక్కరికి ఇస్తే మేము 15, ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి 15,000 చాలా రాంగ్ వాళ్ళు చెప్పేది. వాళ్ళు బయటకు వచ్చి చెప్తుంది. మేమున్నప్పుడు 66.5 లక్షల మందికి మేము పెన్షన్ ఇచ్చాం, 3,000 రూపాయలు. 66.5 లక్షలు. వీళ్ళు ఇప్పుడు 62.5 లక్షల మందికి ఇస్తున్నారు.
దాదాపు 4 లక్షల పెన్షన్లు కట్ అయినాయి. దివ్యాంగుల పెన్షన్లే 1,00,000 మంది తీసేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దొంగ పింఛన్లన్నీ పెట్టేసి వాళ్ళ దివ్యాంగుల్ని దయచేసి వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడింది అదే సార్ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బతుకే అలా అవహేళనగా మాట్లాడటమే వాళ్ళ బతుకు. ఓకే, ఇప్పుడు 100% ఏదైతే దివ్యాంగం ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు నిలిపివేస్తా మానవత్వం లేకుండా ప్రదర్శిస్తా ఉన్నప్పుడు ఇంక వాళ్ళ గురించి అసలు మనం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తక్కువ మాట్లాడుకోవాలి. రెండోది, వాళ్ళు ఇస్తానన్న పెన్షన్ హామీ ఎక్కడ నెరవేర్చారు? వాళ్ళు ఇస్తానన్న పెన్షన్ హామీ ఏంటి? ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 చేసి దీంతో పాటుగా 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కూడా అధికారంలోకి రాగానే మొట్టమొదటి నెల నుంచి 4,000 ఇస్తాం. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది అధికారంలోకి వచ్చి? దగ్గర 18 నెలలు అవుతుంది కదా. 16 నెలలు పూర్తయి 17వ నెల వస్తుంది. మరి 17 నెలల్లో మరి ఒక్కళ్ళు కూడా 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు? పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల 2 లక్షల మందికి పెన్షన్ ఆగిపోయింది. మేము లాస్ట్ పెన్షన్ ఇచ్చిన కొత్త పెన్షన్ 2024 జనవరి. 2024 జనవరి నుంచి మార్చి దాకా ఏదైతే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు పెన్షన్లో 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు వరకు ఇవ్వాలి. ఇల్లు మామూలుగా అయితే జూన్లో రాగానే ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు 59 సంవత్సరాలు ఉండి ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. ఈ ఏడాదిలో వాళ్ళకు 4-5 లక్షలు ఉన్నారు, వాళ్ళకి ఎగ్గొట్టారు. అప్పుడు 49 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇప్పుడు 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 49 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 16 నెలలు అయింది కాబట్టి వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిపోయినాయి. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో కొత్త పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాల. 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు లెక్కల ప్రకారం 20 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇంకా 30 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలి. వీళ్ళు 30 లక్షల మందికి 16 నెలలుగా పెన్షన్ ఎగ్గొట్టారు వీళ్ళు. మరి వీటికి సమాధానం చెప్పానండి. సో పెన్షన్ ఇచ్చేసాము, అందరికంటే ఎక్కువ ఇచ్చాం. సార్ 10 మందికి ఇచ్చేది 4గురికి ఇచ్చేసి మేము ఎక్కువ ఇచ్చామంటే ఇది కాదు కదా ప్రభుత్వం చేయాల్సింది. 10 మందికి ఎక్కువ మందికి ఇవ్వాలి కదా. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, నేను చెప్పుకోలేకపోయాము అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. నిజంగా అలాంటిది ఉండదా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తే మన వాహనమే దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లకి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్ళు వచ్చి ఆ కాకి డ్రెస్లు వేసుకొని బయటకు వచ్చి ఆటోలో తిరిగి ప్రచారం చేసి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా కానీ చెప్పుకోలేకపోయిందా? అసలు చేయలేదా? సార్ మేము చేసామనేది వాస్తవం. ఈ రోజు ప్రతి గ్రామంలో వెళ్తే కనపడే రైతు భరోసా కేంద్రం కానీ, కనపడే హెల్త్ క్లినిక్ కానీ, కనపడేటటువంటి డిజిటల్ లైబ్రరీ కానీ, రెగ్యులర్గా ఫంక్షన్స్లో కనపడుతున్నటువంటి సచివాలయం కానీ, నాడు నేడులో భాగంగా స్కూళ్ళు కానీ, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు మేము కట్టినయే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా క్లియర్ కనపడుతున్నటువంటి విజువల్స్. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ క్లియర్ మేము కట్టినయే. విజయవాడ వెళ్తే ఆ బ్యారేజ్ మీద వెళ్తున్న పక్కన కనపడుతున్న రిటైనింగ్ వాళ్ళు మేము కట్టింది, అది కనపడతా ఉంటుంది. మీరు అన్నట్టుగా రోడ్డు మీద వెళ్తా ఉంటే మెడికల్ కాలేజీలు మేము కట్టినవి కనపడతా ఉంటాయి. సో పథకాలు 2,75,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ₹1 అవినీతి లేకుండా ఇచ్చిన మాట వాస్తవం. సో మీరు అన్న పబ్లిసిటీ. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రతిరోజు వచ్చి మేము ఇది చేసాం, తమ్ముళ్ళు సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, తమ్ముళ్ళు మీరు వేసుకున్న సొక్కాన్ని నేనే తయారు చేశా, తమ్ముళ్ళు మీరు వేసుకున్న ప్యాంటుని ఆ కంపెనీ నేనే తెచ్చా, మీరు పెట్టుకున్న వాచ్ కంపెనీ నేనే, ఇట్టా సొల్లు కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పరు. సో క్లియర్గా మనం ప్రజలకు ఏం చేసాం అనేది మేము ఇంటింటికి వెళ్ళి చేసాం. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారు, ఇంతకంటే ఎక్కువ ఇస్తాం. ఒక్కరికి 15,000 ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నీకు 10, నీకు 10, నీకు 10, నీకు 10, నీకు 10, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36. 4 పథకాలు అయ్యే. ఒకటి 15,000 పథకం, ఒకటి 18,000 పథకం, 2 20,000 పథకం, 4 36,000 పథకం. 15,000 పథకంలో మొదటి ఏడాది 0. ఏది అమ్మ ఒడి తల్లికి 100, మొదటి ఏడాది గుండు 0. రెండో ఏడాది 20 లక్షల మంది కోత వేశారు. 2 నీకు 18,000 పథకం అంటే ఏంటి, ఆడబడ్డనిది. మొదటి ఏడాది గుండు 0, ఈ ఏడాది గుండు 0. నీకు 20,000 రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభా, మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 14,000 ఇస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు 5,000 ఇచ్చారు. అది కూడా 7 లక్షల మంది కోత వేశారు. నెంబర్ 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, నెలకు 3,000 చొప్పున. మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0. మరి ఏందండి వీళ్ళు చేసింది? పబ్లిసిటీ పీక్ అండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పబ్లిసిటీ ఎప్పుడు పీక్ చేసుకుంటాడు, వాళ్ళ దగ్గర విషయం లేనాడు వీక్ పెట్టుకుంటాడు. ఇప్పుడు మీకు విషయం ఉన్న హోటల్ ఉంటుంది, అసలు నార్మల్గా వెళ్ళిపోతారు తెలుసుకొని, పెద్ద బోర్డులు కూడా ఉండదు. ఆడ ఎప్పుడు రష్ కనపడతాయి. టిఫిన్ సెంటర్లో కొన్ని ఉంటాయి, ఆడ బాగుందనేది ఉంటే లేదు, పేద పబ్లిసిటీ చేసుకునే ఉంటాడు. ఆ లోపలికి వెళ్ళి చెప్తే టేస్ట్ కూడా ఉండదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాం మళ్ళీ. సో అదే టైప్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా. విషయం లేదు కాబట్టి పబ్లిసిటీ అన్నీ నేనే కనిపెట్టా, మొత్తం నేనే చేశా. అమ్మఒడి అంట అదేంటి తల్లికి 100 నారా లోకేష్ మెదడులోంచి వచ్చిందంట. ఇంకా నయ్యం మోకాల్లోంచి వచ్చింది. అలా
ఎందుకంటే మెదడు మోకాలు అక్కడే ఉంటాయి కదా వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి పథకం కాపీ కొట్టి ఎట్లా చెప్పుకుంటారంటే అట్లా చెప్పుకుంటారు. సార్ మరొక అంశం ఏంటంటే షర్మిల గారు మన టీటీడీకి సంబంధించి ఏదైతే దళిత వాడల్లో టెంపుల్స్ కడతామని చెప్పి వాళ్ళు మాట్లాడితే టెంపుల్స్ మీరు ఎలా కడతారని మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు షర్మిల మీద ఒక అడుగు ముందుకేసి వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఎందుకు ఆ వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పందించలేదంటే ఏం చెప్తారు మీరు? మేము స్పందించామండి. ఏంటి మీ స్టాండ్ ఏంటి దాని మీద? తప్పు షర్మిల గారు మాట్లాడింది. అసలు ఆ దేవాలయాలు కట్టాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు దళిత గోవిందం అని చేశారు. దళిత గోవిందం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దళిత వాడల్లో బహుజన వాడల్లో ఏదైతే టీటీడీ ఆధ్వర్యంలో మనం ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అని ఏదైతే పెట్టారో ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులతో 3700 టెంపుల్స్ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే శ్రీకారం చుట్టింది టీటీడీ. దాంట్లో 1500 దేవాలయాలు కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ అక్కడ దోపదీప నైవేద్యాల కోసం నెలకు 5000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. ఇది షర్మిల గారి చేత మాట్లాడిచ్చారు వాంటెడ్గా. సో దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. దీని మీద కుట్ర ఉందా? ఎందుకంటే వాళ్ళు చెప్తుందంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎక్కువ మాట్లాడతలేదంటే దళిత ఓట్లు షర్మిల చేత ఈ టీటీడీ ఆలయాల గురించి మాట్లాడిచ్చిందే చంద్రబాబు నాయుడు. ఎందుకు మీకు అన్నా అంటే నేను మీకు చెప్తా, ఇది అవునా కదా మీరే చెక్ చేసుకోవచ్చు. చెప్పండి. ఇప్పుడు ఈ అంశం వచ్చేటప్పటికి ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొని వస్తారు. షర్మిల గారు ఇప్పుడు అంశం వచ్చేటప్పటికి వైఎస్ కుటుంబం అంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నట్టుగా చెప్పట్లేదు, చూసారో లేదు మీరు అబ్జర్వేషన్. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడితే ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదేనా? మరి ఇది అడగాలిగా. చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారిని ఇప్పుడు నిలదీయాలి కదా, మీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఆలయాలని ఎందుకు కట్టొద్దని చెప్పి మాట్లాడుతుంది. మేము ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగానే మాట్లాడినప్పుడు మీరు చర్యలు తీసుకుంటారా లేదని ఎందుకు ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు మాట్లాడాలా, ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాలా? మీరు అబ్జర్వ్ చేయండి స్టాండ్ అంటే ఏంది. ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు రాజశేఖర్ గారి కుటుంబాన్ని లాక్కొస్తారు. అంటే బీజేపీ ఖండించింది కదా, మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడారు దీనికి తప్పు ఇదని. బీజేపీ ఖండించడం ఏంది? ఏ బీజేపీ ఖండించింది? ఏపీ బీజేపీ. అంటే మీరు దేశవ్యాప్తంగా బీజేపీ ఖండించదా? కాదండి, దేశవ్యాప్తంగా బీజేపీకి అప్పుడు హిందువులకి సంబంధం లేదా, టీటీడీకి సంబంధం లేదా? సో ఇక్కడ ఏంటంటే ఒక పథకం ప్రకారం ఇదిగోండి ఒక మతాన్ని ఇక్కడ రుద్దేటటువంటి కార్యక్రమం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకురావడం కోసం ఇక్కడ కుటుంబం లాక్కొస్తారు. అందుకని షర్మిల గారిని అక్కడ దింపారు. లేదంటే మరి షర్మిల గారు మేము ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కట్టాంగా, ఇప్పుడు ఏదో కొత్తగా వీళ్ళు హిందూ తత్వాన్ని పెంచుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కట్టేసి హిందువులకు సంబంధించి ఏదో బ్రహ్మాండంగా చేస్తున్నట్టుగా షర్మిల గారి చేత ప్రొజెక్షన్ ఇప్పుడు ఇలా 1000 ఆలయాలు కడతానన్నది ఆల్రెడీ మా హయాంలో 3700 ఆలయాలకు సంబంధించి ఎక్కడ మాట్లాడట్లా. ఇప్పుడు కొత్తగా 1000 ఆలయాలు ఈయనేదో కడుతున్నట్టుగా, ఈయనేదో హిందూ మతానికి ఇదిలాగా షర్మిల గారి చేత ప్రొజెక్ట్ చేయించడం, మరి ఇవన్నీ చూస్తే పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కావట్లేదా? సో అక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ రాజశేఖర రెడ్డి గారంట 7 కొండలు 2 కొండలు అని చెప్పి చేశాడని చెప్పి తప్పుడు ప్రచారం. 2 కొండలని అసలు 7 కొండలు అనేది ఉండాలి, శేషాద్రి కొండ, ఋషభాద్రి కొండ, ఇట్లా మొత్తం 7 కొండల్ని ఉండాలని చెప్పి అసలు అక్కడ ఎలక్షన్స్ ఉండకూడదని చెప్పి 7 కొండలుగా జీవో తెచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. అయితే మళ్ళీ తప్పుడు ప్రచారం. సో ఇది పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అక్కడ పెట్టి అలా తిప్పుతా ఉంటాడు. సో ఆ ట్రాప్ లో పడితే మనం కూడా ఇబ్బంది పడదు. టీటీడీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు, దీనికి సంబంధించి బిఆర్ నాయుడికి సంబంధించి ఇలాగ అక్కడ ఆలయానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చనిపోయారు, అయినా కానీ అక్కడికి వెళ్ళి వేద పండితుల చేత అక్కడ అన్ని మాట్లాడతారు. అంతకుముందు కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ఏది చేసినా కానీ మీరు చేశారు కాబట్టి మేము చేసాం. పోయినసారి ధర్మారెడ్డి వాళ్ళ కొడుకు ఎవరో చనిపోతే 4 రోజులకు తిరగకముందే ఆలయంలోకి వచ్చారు. అప్పుడు ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? 15 రోజులు ఆ కార్యక్రమం అయిపోయినాక రావచ్చు, దానికి సంబంధించి ఉంటుంది. రెండోది ఏంటంటే అది ఈవోకి సంబంధించి. సో ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు. మీరు ఒక చైర్మన్ హోదాలో డైరెక్ట్ ఇప్పుడు ఉద్యోగి, దట్ ఇస్ ఈవో మీన్స్ అక్కడ ఉద్యోగే కదా, ప్రభుత్వ ఉద్యోగి. సో ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ టెంపుల్ కి సంబంధించిన కార్యక్రమాలు అయిపోగానే ఎవరైనా వస్తారు. రెండోది ఇప్పుడు మీరు చేసింది ఏంది, ఓ చైర్మన్ హోదాలో వెళ్ళి తిరుమలకు సంబంధించినటువంటి వేద పండితులతో అక్కడ చనిపోయిన దగ్గర ఐజీసీ కార్యక్రమాలు ఏంది? అసలు ఆ టీటీడీ సంబంధించి ఈ టీవీ5 నాయుడు వచ్చిన తర్వాతే భ్రష్టు పట్టించాడు అనేది వాస్తవం. ఎందుకంటే 5 ఏళ్ళు తిరుమల వెళ్లకుండా ఉన్న వ్యక్తికి టీటీడీ చైర్మన్ నటిస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే చంద్రబాబు పోలేదా తిరుమల? మరి ఎందుకు బిఆర్ నాయుడు ఎందుకు పోలా? మరి అట్టడానికి చైర్మన్ అట్టించారు. సో నిరంతరం ఏంటంటే వాళ్ళు ఏది జరగకపోయిందంటే జంతువుల కొవ్వు అన్నారు. ఎంత పచ్చిం అసలు మనుషులు అనేవాడు ఎవడైనా మాట్లాడతాడు అట్లా? ఆ కేసులు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. ఇప్పుడు కల్తీనయ్యి అంటారు. మొన్నదా జంతువుల కొవ్వు, అయోధ్యకు లక్షలు పంపించాం. ఎవరు అసలు ఇది ఏం? అసలు హిందూ మతాన్ని ఘోరంగా దెబ్బతీస్తుందా వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ చైర్మన్ కానీ టీడీపీ పార్టీ కానీ వీళ్ళందరూ. సో ఎవడన్నా జంతువులకు దేవుడికి పెడతారా? కానీ ఆ పెట్టారని అపచారంగా మాట్లాడినాలి కదా ముందు తప్పు.
వాళ్ళు దేవుడు పెడితే తింటాడండి వాళ్ళు? అయోధ్యకు 1,00,000 లడ్లు పంపిస్తే మోడీ తిన్నాడు అయ్యి? అందరు తిన్నట్టే కదా మరి అప్పుడు. అవును. మరి ఏం దాని మీద? సో ఒక తప్పుడు ప్రచారం చేయడం వీళ్ళకి అలవాటు. మన పరకాం అనేది అదే ఇష్యూ. అతను 30 ఏళ్ళుగా చేస్తున్నాడంట, పట్టుకోవడం చేతగల. 30 ఏళ్ళు 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. అవును. మేము ఉన్నప్పుడు పట్టుకుంటే దాని మీద కూడా ఏడుపు. పట్టుకున్న 14 కోట్ల ఆస్తులు టీటీడీకి రాయించుకున్నారు. మరి బెనిఫిట్ జరిగింది కదా. మళ్ళీ ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పి జనాల్లోకి విష ప్రచారం చేయాలి. అసలు ఇంత నీచమైనటువంటి ప్రచారం, నీచమైన జర్నలిజం బహుశా మీరు ఈ దేశంలో ఎప్పుడు చూడరు సార్, భవిష్యత్తులో కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. సార్ మరొకటి ఏంది, వాళ్ళు రెడ్ బుక్ అంటే మీరు డిజిటల్ బుక్ అని చెప్తున్నారు. డిజిటల్ బుక్ సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కొంత వ్యతిరేకత వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందులు ఏమైనా ఉంటే డిజిటల్ బుక్లో పెట్టొచ్చు, కానీ కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ మీకు ఏమైనా ఇబ్బందులు జరిగితే దాంట్లో పెట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా డిజిటల్ బుక్ అనేది కూడా ఒక రకంగా వైసీపీకి మంచి పేరు తీసుకొచ్చే అవకాశం ఉండదని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి ఉద్దేశం ఏంటి? అంటే ప్రజలకి మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్న పరిస్థితి, కానీ కార్యకర్తలకు మాత్రమే మేము అండగా ఉంటాం, ప్రజలు మేము పట్టించుకోమంటే అది కరెక్ట్ అంటారా? సార్ ఇప్పుడు కార్యకర్తలు వేరు, ప్రజలు వేరు. ఏం రాయిద్ది? మేము కార్యకర్తలు పట్టించేసుకుంటాం, ప్రజలను పట్టించుకోం అని అనుంటే అసలు 2019-24 మధ్య మేము మా కార్యకర్తలు కూడా వదిలేసి ప్రజల మీదే కదా మేము దృష్టి సారించింది. సో ఇప్పుడు కూడా దాంట్లో ప్రజలు సార్, ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ డిజిటల్ బుక్లో ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళందరూ దాంట్లో నమోదు చేసుకోవచ్చు. అది మీకు ఇబ్బంది వచ్చినా మీరు నమోదు చేసుకోవచ్చు. తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం నాయకుడు వల్ల ఇబ్బంది పడ్డాడు అనుకోండి, వైఎస్ఆర్ డిజిటల్ బుక్లో పెట్టండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా వాళ్ళ మీద రేపొద్దున లీగల్గా వెళ్దాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులకు గురవుతారో, అది అధికారుల, ఐఏఎస్లా, అది వాళ్ళ పార్టీ కార్యకర్తల, మా పార్టీ కార్యకర్తల, ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ ఇబ్బంది గురయ్యేవాళ్ళు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినే ఉన్నాయి వీళ్ళు కొంతమంది. సో ఎవరైనా, అది ప్రజలు, కార్యకర్తలు ఎవరైనా దాంట్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళు విత్ ప్రూఫ్స్తో ఇదిగో పలానా జరిగింది, మన కేసు పెడితే పలానా ఎఫ్ఐఆర్ అవన్నీ వాళ్ళు నమోదు చేస్తే ఖచ్చితంగా దాని మీద ఒక స్నూట్నీ ఉంటుంది. ఆ స్నూట్నీ ఉన్న తర్వాత ఏం చేయాలనేది చేసి వాళ్ళకి న్యాయం జరిగేటటువంటి ప్రక్రియ జరిగింది. అంతే తప్ప మేము ప్రజలు సార్, అసలు ట్యాగ్ లైనే జగన్ అంటేనే జనం, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనే ట్యాగ్ లైన్. సో మేము జనాన్ని ఎక్కడ వదిలితే జనం మాకు నిరంతరం మాకు ఈరోజు బలమే ఆ జనం. సో జనానికి ఏ సమస్య ఉన్నా అక్కడ దాంట్లో వేసుకోవచ్చు. సో ఒకళ్ళు మీ ల్యాండ్ కబ్జా చేశారు, పలానా తెలుగుదేశం నాయకుడు, దాంట్లో నమోదు చేయండి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు జరిగితే 4 సంవత్సరాల తర్వాత టీడీపీ చెబుతుంది అసలు 4 సంవత్సరాలు వీళ్ళు అసలు రారు, వస్తారా పోతారో, అది వస్తామా లేదా, ఈ రోజు విషయం జరిగితే 4 సంవత్సరాలు ఏం చేస్తారు అనేది వాళ్ళ వస్తామా లేదా అనేది వాళ్ళకి భయం పట్టుకుంది కాబట్టే కదా. పద్దాకలు పారిశ్రామికవేత్తలు అందరూ జగన్ మళ్ళీ వస్తాడా రాడని నువ్వు ఎందుకు గ్యారంటీ ఇస్తావా అని వాళ్ళందరూ అడుగుతున్నారంటే మేము వస్తామనే కదా ఆయన ఉద్దేశం. ఏం మీరు రాకుండా భయపెడుతున్నారు? మీరు రాష్ట్రంలో 164 మంది, మేము ఆఫ్టర్ ఆల్ 11 కాదండి, మీరు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పి ఇలాగా కల్తీ మధ్య ఉంది అవన్నీ చెప్తుంటే ఎవరు వస్తారు ఇండస్ట్రియలిస్టులు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అంటే కల్తీ మధ్యంతో జనాలు చచ్చిపోయినా చెప్పొద్దు, 99 పైసలకు భూములను అప్పలంగా దారం చేస్తున్నా చెప్పొద్దు, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నా చెప్పొద్దు. అంటే వాళ్ళు ఏ తప్పులు చేసినా చెప్పొద్దా? ఇది ప్రజాస్వామ్యం ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చెప్పాలి కదా. మరి చెప్పకపోతే ఎట్లా? అంటే మీరు ఎవరికి పడితే ఉల్ఫాగాళ్ళకి, ఉరసాగాళ్ళకి, బఫూన్లు గాళ్ళందరికీ 99 పైసలకు భూములు అమ్మేస్తుంటే మేము క్వశ్చన్ చేయకూడదా? క్వశ్చన్ చేస్తే పారిశ్రామికవేత్తలు రారా? ఏ పారిశ్రామికవేత్త మీ మొహం చూసి వస్తానంది? ఎవడు మేము మమ్మల్ని చూసి రానన్నాడు? ఎవడో చెప్పమానండి. ఆర్సీఎల్ మెటల్ వస్తుంది, దాంతో పాటు టీసీఎస్ వస్తుంది. మేము మొత్తం ఇప్పుడు మేము ఉన్నప్పుడు వచ్చిన టీసీఎస్ నవంబర్ ఇప్పటి వరకు ఇంకా మేము ఉన్నప్పుడు ఒప్పందాలు కుదిరిన టీసీఎస్ వాళ్ళు ఇంకా దాని నవంబర్ 14-15 తేదీలో సిఐఏ పార్ట్నర్షిప్ సదస్సు కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని సదస్సులు పెట్టలేదన్నా? నువ్వు చూడలేదా ఏంది? చంద్రబాబు నాయుడు పెట్టని సదస్సులు ఏముంటాయి? దావోస్ పోతే దావోస్ ఏపీకి వస్తుంది అంటాడు, ఒక కంపెనీ రాలా, సున్నా పెట్టుబడులు. మన చైనా అడిగి పోయాడు, సింగపూర్ కాదు ఏ దేశం పోయారు కదా, ఆడకెళ్తే అవన్నీ ఆడకి వచ్చేస్తున్నాయి అంటాడు. ఏ దేశం పోతే ఆ దేశం, ఆడకి పోతే ఆడ అందరూ వచ్చేస్తున్నారు. శ్రీ సిటీకి సంబంధించి కూడా మొత్తం అన్ని వస్తాయి నారా లోకేష్ చెప్తున్నారు. అసలు మీకు తెలియట్లా, గంటకు 43 ఉద్యోగాలు ఇచ్చేసాడంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు. నేను నిద్రపోతున్న గంటలో కూడా ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు 4,78,000 ఉద్యోగాలు 15 నెలల్లో ఇచ్చాను మన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎంత? రోజుకు 1,147 ఉద్యోగాలు, అంటే గంటకి ఎంత? 43-44 ఉద్యోగాలు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఉద్యోగాలు లెటర్లు తీసుకెళ్తున్నారు. మరి కామెడీగా ఏంది? ఉన్నటువంటి కంపెనీలు వీళ్ళు తరిమేస్తుంటే వాటాలు కావాలని అక్కడ యూవీల నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చెట్టినాడు సిమెంట్స్ నుంచి అంజనా సిమెంట్స్ దాకా అన్ని సిమెంట్, భవ్య సిమెంట్, వీటన్నిటి మీద వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఆ నిలుపుదల కూడా ఆపేశారు కదా, మాకు డబ్బులు ఇస్తేనే ప్రొడక్షన్ అని చెప్పి. సో ఇన్ని రకాలు చేస్తూ ఉంటే ఎక్కడ ఏ కంపెనీ వాళ్ళు చూసి వస్తారు?
నేను కంపెనీ వాళ్ళని చూడాలంటే ఫస్ట్ ఇక్కడ శాంతి భద్రతలు ఉండాలి. అబ్బో ఈ రాష్ట్రంలో ఉంటే మన కంపెనీకి డోకా లేదని ఉండాలి. వీళ్ళ నాయకులు వీళ్ళే చంపుకుంటున్నారు. రోజుకు ఒక అత్యాచారం హత్యలో ఎవడొస్తాడు ఈడ? వాళ్ళకి వాటాలు ఇవ్వాలి వీళ్ళకి, లేకపోతే ఆ కంపెనీని ఉన్నారు. 100 మంది మామూలుగా అయితే ఏదైనా రాజకీయ పార్టీ ఉంటే ఒకరికే వాటా, వీళ్ళు 3 పార్టీలు తెచ్చినాయి, 3 వాటాలు. వాడికి ఎక్కువ ఇస్తే ఈడు గొడవ, వీడికి ఎక్కువ ఇస్తే ఆడికి గొడవ. సో ఇన్ని రకాల మిక్స్లు ఎవడొస్తాడు? ఉన్న కంపెనీలు వెళ్ళకుంటే సంతోషం. సో వీళ్ళు వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు కొత్త ఉద్యోగం ఇవ్వకపోయిన పార్లా ఉన్న ఉద్యోగాలు తీసేయొద్దని చెబుతాం. ఓకే, అమరావతికి సంబంధించి భూసేకరణ చట్టం ఉపయోగించి మేము రైతుల భూములు మేము తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే కొంతమంది కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దగ్గరికి 80 మంది రైతులు 1800 ఎకరాలు ఏదైతే ఉన్నాం మేము భూసేకరణ చట్టం ద్వారా తీసుకుంటా ఉన్నారు. స్టాండ్ ఏంటి వైసీపీది? ఏం చెప్తారు మీరు? సార్ అసలు ఎందుకు అంటున్నా, ఉన్నది సరిపోదా మనకి? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆయన ఏం చెప్పాడు? అయ్యా ఈ లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు? అదేదో మీరు ఆ హైవే అమ్మటి అమరావతి ఉంచండి రాజధానిగా, ఆ హైవే అమ్మటి ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇంకేదన్నా లైన్లో ఏడో ప్రభుత్వానికి సంబంధించిన ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటుంది కదా, ఆడ బిల్డింగ్లు కట్టేస్తే ఆ 10 బిల్డింగ్లా 5 బిల్డింగ్లా మీరు అనుకున్న బిల్డింగ్లు ఆడ కట్టేస్తే అయిపోయేది కదా రాజధాని. ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు తగలేసే పని ఉండదు అని చెప్పాడు. మళ్ళీ భూసేకరణ, మళ్ళీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు అదనంగా డబ్బులు. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట. ఏమన్నా దిమాకుండే వాడు ఆలోచించేస్తాడు. ఎట్లా 1,00,000 ఎకరాలు దీనికండి 1,00,000 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ 54,000 ఎకరాలు ఉంది. దాంట్లో 1800 ఎకరాలు ఎంత ఎవరన్నారు వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటా అంటున్నారు. మళ్ళీ అదనంగా ఇంకో 47,000 ఎకరాలు భూసేకరణ చేస్తా ఉంటున్నారు పెదపరిమి అన్ని చుట్టుపక్కల. సో అంటే 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు, మళ్ళీ దానికి లక్షల కోట్ల అప్పు, మళ్ళీ దానికి అసలు వడ్డీ తిరిగి చెల్లించేటప్పటికి ఆ 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు అది ఒక 5-6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అయ్యింది. ఈ డబ్బులు ఆడ నుంచి వస్తాయి? ఇవన్నీ నెత్తిన ఎవరు మారం పడతాయి? మన నెత్తిన ప్రజల మీద కదా. మరి ఇవన్నీ ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు నేలవిడి సాము చేసేసి ఏదో ఇక్కడ జరిగిపోతుంది, అతి పెద్దది కడతాం, మనకు ఉన్నది ఎంతో చూసుకోకుండా అతి పెద్దది అంటే ఎట్లా? అంటే రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు ఒకే రాజధాని? సరే ఒకటి క్లియర్గా మేము ఉన్నాం. మీరు అమరావతి ప్రాంతాన్ని ఆల్రెడీ అంతకుముందు కూడా మేము రాజధానిగా యాక్సెప్ట్ చేసాం. మళ్ళీ తర్వాత 3 రాజధానులు అప్పుడు కూడా యాక్సెప్ట్ చేసాం. 3 రాజధానులు అప్పుడు కూడా అమరావతి దాంట్లో ఒక రాజధానే కదా, దాంతోపాటు 2 చోట్ల పెట్టాలనుకున్నాం. అంటే ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు మీరు కట్టండి. అంటే మన సజ్జల గారు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే క్రమంగా వైసీపీ స్టాండ్ మారుతుంది. మా స్టాండ్ క్లియర్ గా ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారేమని, అమరావతి ప్రాంతంలో ఇక్కడిక్కడ అదే హైవే అమ్మటి తీసుకొని కట్టేస్తే సింపుల్ గా అయిపోయింది అనేది. మేము లక్షల కోట్ల అప్పులు చేసి కట్టేటటువంటి కార్యక్రమం మేము వ్యతిరేకం. ఓకే, అమరావతికి మేము వ్యతిరేకం కాదు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి లేదైతే 1000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు నాశనం చేసే కార్యక్రమానికి వ్యతిరేకం మేము. ఓకే, సో మనకు పరిస్థితి ఏందో ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి కదా. ఒక 5,000 కోట్లు ఎన్నో ఖర్చు పెడితే అయిపోయేదానికి లక్షల కోట్లు అప్పు తెస్తా అంటే ఎట్లా? రాజధాని అంటే ఎవరు కట్టాలి సార్? ప్రజలు వచ్చి ఉండాలి రాజధాని అంటే. మనం పూర్తిగా ప్రభుత్వం కట్టేది కాదు రాజధాని అంటే. సో ఆయన నేలవిడి సాము చేస్తున్నాడని చెప్తున్నాం అంతే. సో అమరావతి రాజధానిగా మేము అప్పుడు ఉన్నిచ్చాం, మేము ఉన్నప్పుడు ఉన్నిచ్చాం దాన్ని. కాకపోతే మేము ఆ లక్షల కోట్ల అప్పులు తెచ్చే కార్యక్రమం చేయాలి. ఓకే సార్, మరొకటి ఏంటంటే ఏదైతే బాలకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో, బాగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి అందరూ విన్నారు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి గురించో లేకపోతే మీ నాయకుడి గురించి మాట్లాడితే కనీసం అసెంబ్లీలో దాన్ని ఖండించే పరిస్థితిని మీరు చేజార్చుకున్నారు, అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోటి కూడా ఏం చెప్తున్నారు, వైసీపీ చాలా ముందుకొచ్చి బాగా మాట్లాడింది, బాలకృష్ణని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపాడారు ఆ కాల్పులకు సంబంధించిన కేసులో అని చెప్తున్నారు. నిజంగా అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎవరైతే ఒక నిందితుడిని కాపాడటమో లేకపోతే అంటే కూడా అది తప్పే. కానీ టీడీపీ కూడా బయటకు వచ్చి చెప్తుంది, మేము ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు కాపాడిన పరిస్థితి ఏం లేదు. అంతకుముందు పరిటాల రవి మీద జరిగిన కేసులోనే అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు మా అబ్బాయిని దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు, అతనికి ఏం సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారు కాపాడి. అంటే అధికార దుర్వినియోగం కాదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అడిగిన 3 పాయింట్స్ దీంట్లో ఫస్ట్ సైకో అన్నటువంటి సైకో గాడు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే మేము అసెంబ్లీలో మాట్లాడే అవకాశం చేజార్చుకున్నాం. మేము అసలు అసెంబ్లీకి వెళ్తలేదు. కనీసం ఖండించే పరిస్థితి కూడా లేదు కదా. ఎందుకంటే అసెంబ్లీకి వెళితే అంత వెళ్ళపోతే అంత ఒకడు సైకో గాడు అంటాడు, ఇంకోడు ఆడేవాడు ఈడేవాడు అంటాడు, ఇంకోటి తొడగొడతాడు, ఇంకోటి మేసం మేలేస్తాడు, ఇంకోటి పైన కలదోడు పెట్టి 2 చేతులు జేబులు.
మీరు అంతకన్నా ఎట్లా రికార్డ్స్ చెప్తారు? ఉన్నాయి కదా సార్, చూపించండి. అసెంబ్లీలోనే అంతకన్నా డైరెక్ట్ గా చంద్రబాబు గారు వైఫ్ ని తిట్టారని నో కూడా వాళ్ళు నో 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 మాట్లాడుతున్నారు. చాలా తప్పు. అసలు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారి గురించి మేము అసెంబ్లీలో మాట్లాడలా. అమ్మడి రాంబాబు గారు మాట్లాడారు. నో 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 ఒక్క వల్లభనేని వంశీ గారు బయట ప్రెస్ దాంట్లోనో టీవీ ఛానల్లోనో మాట్లాడినటువంటి అంశం ఒకటే. ఓకే. అది కూడా ఆయన క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ భార్యని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏ విధంగా నారా లోకేష్ అరెస్ట్ చేశాడు ఐటీడీపీ ఆధ్వర్యంలో పోస్టులు పెట్టించి, దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. అసెంబ్లీ రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు మేము భువనేశ్వర్ గారి మీద అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీ రికార్డ్స్ తీసి చూపించమనండి. స్పీకర్ అయ్యన పాత్ర దగ్గర ఉంటాయి కదా. ఊరికి దాన్ని ఏంటంటే ఏడ్చినట్టు నటించి చంద్రబాబు నాయుడు ఒక డ్రామా ఆడాడు, కానీ ఎప్పుడు ఆడాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ఆయన జీవితం మొత్తం అదే. కానీ సో దాంట్లో నేను వెళ్ళదలుచుకోవాలా. సో అలాంటి అసెంబ్లీలో ఒకడు కళ్ళదోడు పైన పెట్టుకొని 2 చేతులు జేబులో పెట్టుకొని తాగి ఊగి వాగుతున్నట్టు మాట్లాడే అసెంబ్లీకి వెళ్ళకపోతేనే మంచిది. వెళ్ళి మళ్ళీ అలాంటి అపవిత్రమైనగా వాళ్ళు చేసిన దగ్గర మేము ఉండి ఎందుకు దాంట్లో మేము భాగస్వామి అవటం, వెళ్ళకపోతేనే బెటరు. రెండో అంశం వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు కాపాడిన మాట వాస్తవం. మీరు అన్న నిందితుడిని కాపాడా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా. అవునండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆ రోజు ఎవరైతే ఇక్కడ కమిషనరు, ఐ థింక్ డీజీపీనో, సో దీనికి సంబంధించి అతనే వాళ్ళ ఇంట్లో కాల్పులకు సంబంధించి వీళ్ళవన్నీ ఉన్నాయి వచ్చినాక మనం కక్ష సాధింపుగా వెళ్ళొద్దు. సో దాన్ని అయితే నేనేం పొలిటికల్ దాంట్లో వెళ్ళదలుచుకోలేదు. నేను ఎట్లయినా రామారావు గారి కొడుకు. సో అది ఏం జరిగింది, ఏందో ఫ్యామిలీ ఇష్యూ, నాకు ఏంటి ఏం ఇష్యూస్ అనే దాని మీద మనం వెళ్ళదలుచుకోలేదు అని చెప్పారు. తర్వాత ఆయన మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే కదా కాకర్ల సుబ్బారావు, మీ అందరూ తెలుసు కదా. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆయన సత్యనారాయణ చౌదరి లేకపోతే బెల్లంకొండ సురేష్ ఇంకొక ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆయనకేం సంబంధం లేదని చెప్పడం వల్లే ఆయనకి ఇచ్చారు తప్ప రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిన్న ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో రాశాడు, మీరు చూస్తే అర్థమైంది. నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే రాశాడు ఒప్పుకొని, ఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల ఇది వచ్చిందని. రెండోది దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తకం రాశారు, ఒక చరిత్ర కొన్ని నిజాలు. దాంట్లో ఆ పుస్తకంలో మీకు ఉంటుంది 140 పేజ్ నెంబర్ నాకు గుర్తులేదు. దాంట్లో ఆయన క్లియర్గా చెప్పాడు ఏమని, ఆయన ఒక ఫంక్షన్కి వెళ్తుంటే ఫోన్ వచ్చిందంట బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి. వచ్చి బాలకృష్ణ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, మీరు రావాలని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశారు. చేస్తే ఈయన హుటాహుటిన డ్రైవర్ని కారు బాలకృష్ణ ఇంటికి పోనిమంటే బాలకృష్ణ ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పటికే బాలకృష్ణ చేతికి రక్తం అయిందండి, ఫ్లవర్ వాస్తూ ఆయన కొట్టుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. సో ఇమీడియట్గా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ఏదైతే కైర్ హాస్పిటల్ నుంచి రమ్మని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వీళ్ళు ఈలోపు హాస్పిటల్ తీసుకొని వెళ్ళి పూర్తి మత్తులో ఉంచారు. దాని తర్వాత ఒక 5 రోజులు చంద్రబాబు నాయుడు గారే ఎవరిని అక్కడికి వెళ్ళనీలా, ఎందుకు రాజకీయంగా మనకు డ్యామేజ్ అయిద్దామని చెప్పి పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి 4 రోజుల తర్వాత వెళ్ళాలా వద్దా బాలకృష్ణ దగ్గర, కానీ అప్పుడు వచ్చాడని చెప్పి రాసి, రాజశేఖర రెడ్డి గారు ఈ విషయంలో ఏదైతే ఎక్కడ కక్ష సాధింపు చర్యలు కూడా పోలేదు, రాజశేఖర రెడ్డి గారు హెల్ప్ చేశాడు. సో రెండో అంశం వచ్చేటప్పటికి సంజయ్ దత్ ఇంట్లో తుపాకులు దొరికితేనే 1.5 సంవత్సరం జైల్లో ఉండొచ్చాడు. కానీ ఇక్కడ కాల్పులు జరిగితే కనీసం ఒక్కరోజు కూడా జైలుకి పోలే బాలకృష్ణ, హాస్పిటల్లోనే నిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ నుంచే బయటకు వచ్చాడు అని. మరి అన్ని వాస్తవాలే కదా. రెండోది పరిటాల రవి, అంటే టీడీపీ వాళ్ళు చెప్తుంది అసెంబ్లీ కారు బాంబుకు సంబంధించి కేసులో అవ్వచ్చు, లేకపోతే సూట్ కేసు బాంబుకు సంబంధించిన కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, దానికి సంబంధించి అసెంబ్లీలోనే బతిమలాడుకున్నాడు రాజశేఖర రెడ్డి, ఆయన కాపాడాడంటాడు. సార్ చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్, తెలుగుదేశం వాళ్ళ క్యారెక్టర్ గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిదిలే, కానీ సో ఎవరి క్యారెక్టర్, రాజశేఖర రెడ్డి గారు ఎవరి దగ్గర బతిమలాడించుకునేటటువంటి క్యారెక్టర్ కాదు. సో అదేది ఆయన బతిమలాడి వెళ్ళి అయ్యా బాబు అనేటటువంటి క్యారెక్టర్ కాదు. సో ఆయన పేదలకి ఆప్యాయంగా చూసుకునే దగ్గర ఉంటుంది. అక్కడ ఆయన ఒక మాట చెప్తే ఆ మాట కోసం కట్టుబడి ఉంటాడు. రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది? అదే సార్ నిజంగా సూట్ కేసు బాంబులో లేదంటే పరిటాల జగన్మోహన్ రెడ్డి గారు ఈ అస్తాలు ఉంటే అసలు వీళ్ళందరూ ఇప్పుడు బతుకుంటే అవుతారా? ఈ ఎవడైతే మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారిని లంబూతులు బోషిడికే అన్నాడు, స్వేచ్ఛగా చైర్మన్ అయి తిరుగుతున్నాడు. అరే సైకోలు ఒరే సైకోలు తంతా మిమ్మల్ని అన్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఏది ఆయన నిజంగా ఈ కేసులు మర్డర్లు ఇట్లాంటి వాటిలో ఉంటే ఈ ఒక్కడన్నా ఈరోజు బతికి బట్టగలుగుతాడా? ఎందుకు ఇంకా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదేదో లాగా చూపించాలనే ప్రయత్నంతో ఇలాంటి మాటలు తప్ప. సో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు, ఓపెన్గా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాడు, నా కొడుకు తప్పు ఉంటే నేను దేనికైనా శిక్షకు సిద్ధం అని చెప్పాడు. చెప్పమనండి. ఇప్పుడు కల్తీ మధ్యంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మా హస్తం లేదు, మేము దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నామని చెప్పమనండి. ఈ తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే అటు ఇటు కానీ మాటలు ఆడలేక మధ్యలో ఓడు మంగళవారం మాటలు తప్ప ఏం ఉండదు. అరే
మీ 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 బాలకృష్ణ గారు ఇప్పుడు అనవసరంగా సైకో అది ఇది అని తిట్టి వసుంధర గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. మళ్ళీ మర్చిపోయినటువంటి ఆ ఇన్సిడెంట్ అంతా సోషల్ మీడియాలో మళ్ళీ చెక్కలు కొడుతుంది. ఈ 5 ఏళ్ళు కొట్టిందిగా వసుంధర గారి ఫోటో, వసుంధర గారు ఆ పేపర్ల క్లిప్పింగ్ అన్నీ వస్తున్నాయిగా. ఏం జరిగింది ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటారు. అనవసరం కెలుక్కోవడం కాబట్టి ఇవన్నీ కెలుక్కొని ఆ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అన్ని మళ్ళీ మీరు ఇంకోటి ఎత్తారనుకో మేమంటారు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ నుంచి తీసుకొని వస్తాం. చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాడు. మళ్ళీ ఎన్ని వస్తాయి కదా వీడియోలు. మీ పని ఏదో మీరు చూసుకోండి. మీ ప్రభుత్వం ఏదైనా చేస్తే చెప్పండి, ఏదైనా ప్రజల సమస్య ఉంటే దాని మీద అడ్రస్ చేయండి. అంత తప్ప ఊరికి మమ్మల్ని కెలిగితే మా సోషల్ మీడియాని కెలిగితే వాళ్ళు తట్టుకోలేరు చెప్తున్నా కదా. ఎందుకంటే మాదేం వాళ్ళలాగా ఏదైతే పెయిడ్ పెట్టి ఇదంటే ఇదే ఒక్క చొక్కా పెట్టాలి ఇక్కడంటే ఒక చొక్కా పెట్టడం ఇట్లా ఉండదు. మా వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోతే ఎవరు ఏ విధంగా వాళ్ళని ఇచ్చేస్తారనేది తెలియదు. అంటే సోషల్ మీడియా అందుకోసం మీకోసం చట్టం కూడా తీసుకొచ్చారంటే చట్టం వీళ్ళకి తీసుకొచ్చేటటువంటిది లేదు, వాళ్ళు చేసేది ఏం లేదని. ఆ చట్టం తెస్తే ఫస్ట్ నారా లోకేష్ ని హోంమంత్రి అధికారిని లోపలేయాలి. అసెంబ్లీ సాక్షికి ఫేక్ ప్రచారాలు చేస్తుందాళ్లే కదా. సోషల్ మీడియా సంగతి పక్కన పెట్టిన అసెంబ్లీలో ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద ఏ చట్టం తేవాలి? ఎవరు ఫేక్ ప్రచారాలు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మన చౌదరి అబ్బాయి ఉన్నాడు కదా లండన్ లో ఉండేటటువంటి చలపతి చౌదరి దాని మీద రెడ్ అని చెప్పి అసెంబ్లీలో తప్పుడు ప్రచారం చెప్పినందుకు ముందు అంత్యకారి మీద కదా కేసు పెట్టాల్సింది. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు అన్ని ఇదిగోండి స్టార్టింగ్ దశలోనే ఉన్నాయని ఒక వీడియో చూపించినప్పుడు ఆమె మీద కదా పెట్టాల్సింది. సో మనం చెబితే చాలా ఉంటాయి వాళ్ళ కేసులు ఇవన్నీ ఎవడు భయపడతాడు. ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోతే ఇంకా ఆల్రెడీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్తారు. ఓకే సార్, ఇంకోటి కూడా ఏంటంటే మొన్న పేర్నినాని గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు నాకు తెలిసి ఎప్పుడు విడిపోరు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ వాళ్ళు కలిసి పోటీ చేసిన ప్రతిసారి వైసీపీ ఓడిపోయిన పరిస్థితి. 2029లో కూడా వాళ్ళ బంధం దృఢమైనది అన్నట్టుగా ముందుకెళ్తున్న పరిస్థితి. నిజంగా ఇంకొక మాట కూడా వస్తుంది, వైసీపీ పవన్ కళ్యాణ్తో ట్రావెల్ అవ్వటానికి సిద్ధంగా ఉంది, పవన్ కళ్యాణ్ని మచ్చిక చేసుకొని తమ వైపు తీసుకురాబోతుంది అనేది కూడా ఎక్కడో ఒకటి రెండు చోట్ల అనిపిస్తుంది. అలాంటి అసలు అవకాశం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో జీవితంలో కలిస్తే ఇంకా అది బూడిదే. పవన్ కళ్యాణ్ ఏముందని కదా అండి, మొన్న కూడా ఈవీఎంలు పవన్ కళ్యాణ్ కాదు ఇంకోటి కాదు. మొన్న పవన్ కళ్యాణ్ 21 చోట గెలిచారని చెప్తున్నారు సార్ వాళ్ళు. సార్ నేను ఒకటి చెప్తున్నా, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాను ఎందుకు చెప్పట్లా? 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల గెలిచారంటే ఈవీఎంల వల్ల గెలిచారు. అది లేదా యాడ్ నుంచి 70,000 80,000 90,000 మొహాలు చూసేశారా? అసలు కొంతాల రామకృష్ణ ఉన్నాడు రాజకీయాల్లో పోటీ చేయగానే 60,000 70,000 మెజార్టీలా. అంటే జనాలు అంత అమాయకులు కాదు. ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లో ట్యాంపరింగ్ జరిగిందన్న విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసు. రెండోది మీరు అన్నట్టుగా మేము ఏ రోజు కూడా జగన్ పవన్ కలిసే అవకాశమే లేదా? నో ఫ్యూచర్ లో కూడా పవన్ కళ్యాణ్ అంటే అలాంటి వ్యక్తితో అసలు మనుషులు అయితే ట్రావెల్ చేయరు. మేము మనుషులే కాబట్టి మేము ట్రావెల్ చేయం. ఎందుకంటే క్లియర్గా ఏముంది, మేము మళ్ళీ సింగిల్ గానే పోటీ చేస్తున్నాం. ఓకే. సో 2029 ఎన్నికల్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఇంతవరకైతే క్లియర్. రెండోది వాళ్ళు విడిపోయినట్టు నటిస్తారు అవసరం వస్తే చంద్రబాబు నాయుడు నటిస్తాడు అట్లా. ఎందుకు? ఓట్లు చేల్చడం కోసం. 2019లో సేమ్. 2019లో పవన్ కళ్యాణ్ విభేదించి పోలా. చంద్రబాబు నాయుడు అట్టెళ్ళి 4 తిట్టరా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు వెళ్లకుండా నీ వైపు టర్న్ అయ్యిద్ది, నా ఓట్ బ్యాంక్ నాకు ఉంటది, అప్పుడు ఓట్లు నువ్వు చీలుస్తావు కాబట్టి జగన్ మళ్ళీ రాడు అనేటటువంటి కోణంలో అట్లా పెట్టాడు. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున 29 వచ్చినప్పుడు మూమెంట్ లో కూడా అవసరమైతే అట్లా కూడా నాటకాలన్నీ ఆడొచ్చు. ఒకవేళ బీజేపీతో కలవాల్సి వస్తే కలుస్తుందా వైసీపీ? లేదు సార్, మమ్మల్ని ఆల్రెడీ కలవమని ఎన్నిసార్లు అడుగుతున్నారు. 2014 అడిగారు. ఎందుకంటే మీరు కూడా మొన్న మీరు కూడా సపోర్ట్ చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసాం. మీరు ఓటేసిందంటే వైసీపీ వాళ్ళకి కాదు సార్, మేము కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ రోజు ఎవరు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతికి మేము సపోర్ట్ చేశాం కదా. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజ్యాంగబద్ధ ఆ పదవులు పోటీ ఉండకూడదు అనేది మా విధానం. అది బీజేపీయా కాంగ్రెసా లేదంటే రేపొద్దున ఇంకో మమతా బెనర్జీ పోటీ పెట్టిద్దా అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి అక్కడ పోటీ ఉండకూడదు. మరి తెలుగు అయినా పోటీ చేస్తే అధికార పార్టీ వాళ్ళని అడగండి సార్, వాళ్ళకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా. కాదు, అధికార పార్టీ వాళ్ళని అడగండి. అప్పుడు శర్మిల గారు ఇంకా మద్దతు తెలుపుతుంది కదా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, ఆమెను అడగండి నాకు వస్తున్నాం. రెండోది మేము క్లియర్ గా ఉన్నాం. మమ్మల్ని 2014లో పొత్తుకు అడిగారు బీజేపీ. 18లో తెలుగుదేశం విడిపోయిన తర్వాత కేబినెట్ లో జాయిన్ అమ్మన్నారు. 19లో పొత్తు అడిగారు. 19లో మీకు తెలిసినా మా కేబినెట్ మినిస్టర్లు ఇస్తాం అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఓకే నాకు కూడా వాళ్ళు జగన్ గారిని అడిగారు పార్లమెంట్ సాక్షిగా పిలిపించుకొని. సో పొత్తుకు వెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ రాజకీయ పార్టీతో పొత్తు
వెళ్ళేటటువంటి ఉద్దేశం లేదు ఓకే అని చెప్పి క్లియర్గా చెప్పాడు. సో మేము ఒకటే స్టాండ్లో ఉన్నాం. ఓకే మా జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు అన్యాయం జరగకూడదు. మేము ఇంకొకటి జెండా పట్టించి ఇంకోటి జెండా మేము మోసి, లేదంటే మా వాళ్ళ చేత ఇంకోటి జెండా మోపించి జెండా కౌలీలాగా బతికే పార్టీ మాది కాదు. సో వాళ్ళ ఒక పూట బీఎస్పీ జెండా, ఒక పూట టీడీపీ జెండా, ఒక పూట బీజేపీ జెండా, ఒక పూట కమ్యూనిస్టుల జెండా అట్టా మోస్తారేమో. చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేదు, 3 కండవాలని మెల్ల వేసుకుంటాడు. మాది ఒకటే జెండా, ఒకటే ఎజెండా. మేము ఓడిపోతే ఓడిపోయాం. ఏం రాజకీయ పార్టీ అన్నాక ఓటమి గెలుపు సర్వసాధారణం. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఓడిపోవచ్చు. చంద్రబాబు నాయుడు ఏమైనా వరుసగా ఎప్పుడైనా గెలుపుతా వచ్చాడా? 96లో అధికారం లాక్కుంటే వచ్చింది, 99లో బీజేపీతో పొత్తు వల్ల వచ్చింది, 2014లో బీజేపీతో పొత్తు వల్ల వచ్చింది, 24లో బీజేపీతో పొత్తు వల్ల వచ్చింది. ఆయనకి జెండాలు మోయటం అయినా వాళ్ళకి అలవాటేమో. మా జెండా ఒక్కటే మేము మోస్తాం, మేము పక్కనాడు జెండా మోయం. మేము ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ అంటే సార్ మీకు ఇప్పుడు ఇలా కనపడుతుంది, అలా 4 రోజులు పోతే పట్టించుకునే నాదుడే లేదు ఆ పవన్ కళ్యాణ్. ఇప్పటికే తగ్గిపోయింది. అంత ముందున్నంత పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉందా? లేదు కదా. అంతే ఉంటుంది. రేపొద్దున ఇంకా ఇంకా డౌన్ అవుతుంది. సో మేము మాకు క్లియర్గా సింగిల్గానే 40% ఈవీఎంలు మేనేజ్ చేసినా 40 కంటే మమ్మల్ని తగ్గించలేకపోయారు కదా. ఇంక ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే మాకు మొన్న 60% వచ్చేది ఓటింగ్. సో మా ఓట్ బ్యాంక్ మాకుంది. సో మేము ఏ జెండా ఎవరి జెండా మోయం. మా జెండా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే మా ఎజెండా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో ఉధృతంగా ముందుకెళ్తుందా, ఉద్యమం చేస్తుందా నిజంగా? ఎందుకంటే ప్రతి చోట జరుగుతుంది మీరు మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? సార్ ప్రజలకు చెప్తున్నాం మళ్ళీ కూడా, దయచేసి ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మద్యాన్ని తాగొద్దు. అక్క చెల్లెమ్మలు మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఇది మొత్తం కల్తీ. నాటు సారాన్ని దాంట్లో నింపి పైన మీకు బాటిల్ చాలా అందంగా కనపడుద్ది, ఆ బాటిలే నిజం. బాటిల్లో ఉన్న మద్యం ఒరిజినల్ కాదు, అది పూర్తిగా కల్తీ. సో మేము దీన్ని గ్రామాన ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి దాని మీద ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం. రెండోది మెడికల్ కాలేజీలు ఎలా మేము ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తామో ఈ కల్తీ మద్యానికి సంబంధించింది కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకి క్లియర్గా చెప్పి తాగొద్దని చెప్తాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చాలామంది మొన్న చూస్తే వల్లభనేని వంశీ అయిపోయింది, లేకపోతే తర్వాత కొడాల నాని కోసం కూడా చూస్తున్నారు, ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారని. వెంకటరెడ్డి గారి దగ్గరికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? నా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఒకవేళ స్టేషన్ బెయిల్లో ఉన్నా ప్రాబ్లం లేదు, స్టేషన్ బెయిల్లో ఉన్నాయి. ఏం సార్ అరెస్ట్ అంటే ఏముందండి, అంటే చాలా అంటే నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి పెట్టా ఆల్రెడీ. ఎందుకంటే ఈ మధ్య కాలం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఒక బలమైన గొంతుకు వినిపిస్తారు. నేనైతే ఎవరిని చెప్పు తీసుకొని కొడతాను అలా, ఎవరిని పీక పిసి చంపేస్తాను అలా, నేను ఎవరిని బోషిడికి అనట్లా. నేను చంద్రబాబు నాయుడు 420 అని అంట, చంద్రబాబు నాయుడు దొంగనే అంట, పవన్ కళ్యాణ్ అంతకు మించిన దొంగనే అంట. అది వాళ్ళు అరెస్ట్ చేసినా అంట, చేయకపోయినా అంట. సో నేను ఒకటి, అరెస్ట్ చేస్తే ఏం చేస్తారండి, మహా అయితే ఉన్న మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేమో, తర్వాత అడిగిపోతారు. ఇప్పుడు నన్ను కొట్టారు, రేపొద్దు నేను కొట్టలేనా తిరిగి? వాళ్ళు 4 దెబ్బలు కొట్టిన ఒక దెబ్బని కొడతాం కదా. అవకాశం దొరికిద్ది కదా, ఇవాళ దొరకలా రేపు దొరికిద్ది, రేపు దొరకకపోతే ఎల్లుండి దొరికిద్ది. దొరికినాక అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. చీకటి వెనక వెలుగు వస్తుంది, వెలుగు వెనకాల చీకటి వస్తుంది. మేము ఓడిపోయాం గెలిచాం, ఓడిపోయాం గెలుస్తాం. సో వాళ్ళు ఏదో చేయాలనుకుంటే ఏమైద్ది, మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టడం అయింది, సైలెంట్గా ఉన్న వాళ్ళని కెలకటం అయింది. సో పొలిటికల్గా నేను శత్రువు. వాళ్ళు నాకు వాళ్ళకి ఆస్తా కదా లేవు కదా. వాళ్ళు చేస్తున్న తప్పుల మీద నేను నిలదీస్తా, మేము కూడా తప్పు చేస్తే మీరు నిలదీయండి. డెఫినెట్లీ దాంట్లో అంతవరకే ఉండాలి. మీరు పర్సనల్ వెండెక్టాలకు వెళ్ళిపోయారు. సో ఇది ప్రమాదకరం, ఇది సమాజానికి కూడా ప్రమాదకరం. వాళ్ళు దాన్ని స్టార్ట్ చేశారు, దాని ఎండ్ కార్డు మేము వేయలేదు అనుకోండి, దానికి ముగింపు పలకాలి కదా. ఒకళ్ళు స్టార్ట్ చేసినప్పుడు దానికి ఎవరో ఒకరు ముగింపు పలకాలి కదా. వాళ్ళు స్టార్ట్ చేశారు రెడ్ బుక్తో, మేము డిజిటల్ బుక్తో వాళ్ళకి ముగింపు పలుకుతాం. ఇంకా స్టార్ట్ చేయకుండా చేస్తాం, మళ్ళీ లేకోకుండా. సో ఖచ్చితంగా ముగింపు అయితే పలుకుతాం, ఎంతవరకు అయితే క్లియర్గా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని మీ యొక్క విశ్లేషణ, దాంతోపాటు మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. రైట్.